అసెంబ్లీలో ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టిన బడ్జెట్లో మార్కెట్ ఎక్కువ మీటర్ తక్కువ ఉందని వైసీపీ అధికార ప్రతినిధి మార్గాని భరత్ ఎద్దేవా చేశారు. కూటమి ప్రభుత్వంలో ఇప్పటికే 2 బడ్జెట్లు పూర్తయ్యాయని, సూపర్ 6 హామీలపై ఇంకా ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. తల్లికి వందనం కోసం 3,800 కోట్ల రూపాయలు కోత పెట్టారని ఆరోపించారు. మీరేదో మొన్న చెప్తా ఉన్నారు, రైల్వే స్టేషన్కి నేనేదో ఈస్ట్ వైపున అక్కడ ఒక స్టేషన్ తీసుకొస్తున్నాము. అది లాస్ట్ టైం ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు శంకుస్థాపన చేసినప్పుడు అందులో ఉన్నాయి ఇవన్నీ కూడా. మీరు కొత్తగా తీసుకొచ్చేది ఏమి ఉండదు అందులో. మీరు వెస్ట్ సైడ్ ఏ రకంగా అయితే స్టేషన్ వస్తుందో ఆటోమేటిక్గా ఈస్ట్ సైడ్ కూడా ఆ యొక్క స్టేషన్ వస్తుంది. ఇంకా మీరు చేయాల్సింది ఏంటంటే ఎక్స్ట్రా ప్లాట్ఫామ్ అక్కడ తీసుకురావాలి, తీసుకుని వచ్చి మొత్తం యాక్సిస్ అంతా కూడా తీసుకురావాలి. ఇలాంటి పెద్ద ప్రాజెక్టులు, గోదావరి పైన బ్రిడ్జిలు తీసుకురావడము, ఇలా ఒక సింగిల్ ఫ్లైఓవర్లు తీసుకురావడము, ఇవి పెద్ద ప్రాజెక్టులు. గతంలో నేను నా హయాంలో ఉన్నప్పుడే లాస్ట్ మినిట్లో ఇంక్లూడ్ చేసాం. సుమారుగా 270 కోట్లు 280 కోట్ల రూపాయలు. అది ఆల్రెడీ శంకుస్థాపన ప్రధానమంత్రి గారు ఆ శంకుస్థాపన చేశారు. అందులో మేమందరం కూడా భాగస్వాముల కింద ఉన్నాం. ఇప్పుడు అదేదో మీరు చేశారని టైప్లో ప్రజలకు అనిపిస్తాం. ఇది కాకుండా ఈఎస్ఐ హాస్పిటల్, 100 పడకల హాస్పిటల్ 100 కోట్ల పైన నా హయాంలో తీసుకుని వచ్చి అది కంప్లీట్ అయిపోయింది. దాన్ని త్వరగా మీరు కేంద్ర మంత్రి గారిని ఎవరినైనా తీసుకుని వచ్చి దాన్ని ఓపెన్ చేయాల్సిందిగా కోరుతాం. మీరు ఆంధ్రప్రదేశ్